మా ఊర్లో ఒక పందుంది నోరుకద్దు అదుపు లేదన్నది. మా ఊర్లో ఒక కుర్రాడు నీ తాట తీసి ఎండగడతానన్నాడు. డజ్జనక డజ్జనక సారీ రికార్డింగ్ లో ఉందా? ఓకే. వెల్కమ్ టు నారదా తెలుగు. నేను వెంకటేష్ తెనాలి. నేను మా ఫ్రెండ్ మామ సింహరాజా గురించి ఒక వీడియో చేయమమ్మా, ఏదో పడితే అది మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎప్పుడు అడిగాడు. అడిగితే అసలు నేను వాళ్ళ వైపు చూడనురా, నాకు అసలు ఇష్టం కూడా లేదు, ఏదో రీల్స్ అప్పుడప్పుడు కనపడతా ఉంటే మనకి ఎందుకులే అని చెప్పేసి నేను పట్టించుకోను అని చెప్పేసి చెప్పా. కాదు, నువ్వు చేయాల్సిందే అంటే వాడు ఎప్పుడైతే నాకు స్క్రోలింగ్ లో కనపడతాడో అప్పుడు నేను చేస్తాను అని చెప్పేసి వాడికి చెప్పడం జరిగింది. సో వాడికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వీడు కనపడ్డాడు. సో వీడి గురించి మాట్లాడదాం, ఓకేనా? వాస్తవాలు మాత్రమే మాట్లాడదాం. ఇదేమి రోస్ట్ కాదు, వాళ్ళని వ్యక్తిగతంగా హేళన చేయాలన్న ఇది అసలు నాది కానే కాదు. కాకపోతే వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారా లేదా అసలు నేను ఇప్పటికీ ఆ వీడియో కూడా చూడాలా, ఇప్పుడే ప్లే చేస్తున్నా. సో ప్లే చేసి మీ ముందే చూస్తూ మీ ముందే మాట్లాడతా, సరేనా? వాస్తవాలు మాట్లాడాలి, ఓకేనా? సరే, స్టార్ట్. నమస్కారం ప్రజలారా, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక చిన్న వీడియో విశ్లేషణ నా మనసులో అనిపించింది చేస్తా ఉన్నా. ఏంది కథ అంటే 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధమైనటువంటి మా పార్టీలో ఉండేటువంటి మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఏ విధమైనటువంటి పదజాలం పవన్ కళ్యాణ్ గారి మీద వాడినారు, ఎందుకు వాడాల్సి వచ్చింది, నేను ఈరోజు ఈ వీడియో కూడా చేస్తా. కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినారో కూడా విందాం. దీని తర్వాత మనం వీడియోలో విశ్లేషణ చేద్దాం. దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటూ. కాదు రాజా, మనకి 14 నుంచి 19 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నీకు బాధ కలిగింది కాబట్టి 14 నుంచి 19 వరకు కూడా ఎవరెవరు ఏమన్నా అన్నది ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నా కూడా అది కూడా తీయాలి, ఓకేనా? 19 నుంచి 24 వరకు మాత్రం ఎందుకు? ఓన్లీ వైసీపీ వాళ్ళు ఎందుకు చెప్పు? ఎందుకు రాజా? చెప్పు. సరే, దాని గురించి కూడా నువ్వేం తీస్తావు నేను చూస్తా. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా పీకలేవు. ఎమ్మెల్యే గారు జగన్ సారు చిటికెన వేలు మీద ఉన్నటువంటి వెంట్రుక కూడా పీకలేవు. అమ్మ ఆర్కే రోజా, ఇది ప్రజాస్వామ్యము, ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్ కాదు, ఏడుండేది తాలిబాన్లు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికము. తెలుగువారి ఆత్మ గౌరవం దెబ్బతింటే ఏ విధంగా ఉంటుంది అనేది నీకు రుచి చూపించినారు కదా. ఏ విధంగా నీకు ఎంత భారీ మెజారిటీతో భానుప్రకాష్ రెడ్డిని గెలిపించినారు, నువ్వు ఎంత అటర్ ఫ్లాపినావు, ఎందుకు నువ్వు అంత దిగజారాల్సి వచ్చింది, శాసనసభ్యురాలిగా ఉన్నావు, అదేవిధంగా మంత్రిగా పనిచేసినావు, అదేవిధంగా ఇప్పుడు ఆడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళే, మన పార్టీ వాళ్ళే నిన్నెందుకు వ్యతిరేకించే స్థాయికి దిగజారినావు. నువ్వు చేసినటువంటి అవులే ఏంది? రోజా చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ పేరిట ఎందుకు నువ్వు ఈ విధంగా భారీ ఎత్తున నువ్వు వసూళ్లకు పాల్పడినావు? ప్రజలందరూ కూడా తెలుసుకున్నారమ్మా, రాష్ట్ర ప్రజానికం కూడా కనుక్కున్నారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారితో ఏం పని? ఆయన పార్టీ సిద్ధాంతాలు ఆయనవి, ఆయన కుటుంబ వ్యవహారాలు ఆయనవి, ఆయనకి లేని చెప్పి నీకు ఎందుకు బాధ? మరి వీళ్ళ కుటుంబ వ్యవహారాలు కూడా వీళ్ళే కదా సింహరాజా. మీరు ఎన్నికల ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు వాళ్ళని ఎంబడి పెట్టుకొని తిరిగారు సునీత గారిని? అది మీ ప్రభుత్వ హయాంలో జరిగిందే కదా. సునీత గారిని వాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచారు కదా మీరు. సునీత గారిని, ఆవిడ పేరు షర్మిల గారిని అడ్డం పెట్టుకొని గెలిచారు కదా. ఇప్పటికీ కూడా బాబాయ్ కేసు ఎక్కడి వరకు వచ్చింది? సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తుకి ఇస్తే సిబిఐ రాష్ట్రంలోకి ఎందుకని చెప్పేసి గొడ్డేడ్చినట్టు ఏడ్చింది ఎవడు? ఎవడని అడుగుతున్నావు. సిబిఐ రాష్ట్రంలోకి ఎందుకని గొడ్డేడ్చినట్టు ఏడ్చింది ఎవరు? గొడ్డు కూడా పనికిరాదు. చెప్పు. వాళ్ళ వ్యవహారాలేమో మనకు కావాలా? మన ఇంట్లో షర్మిలాని మెడబట్టుకొని బయటికి గెంటేశారంట, విజయమ్మ గారిని మెడబట్టుకొని బయటికి గెంటేశారంట. అవి ఇంట్లో వ్యవహారాలు, వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు వాళ్ళే కదా. మరి మీకెందుకు ఫ్యామిలీ డీటెయిల్స్ వద్దంటారు? ఫ్యామిలీ డీటెయిల్స్ మాట్లాడుతుంటేనేమో ఇంద్రా రాజా, ఇది లాజిక్ అన్నా ఉండాలరా మనం మాట్లాడేదానికి. వాళ్ళ ఇంట్లో ఆయన మెడగట్టుకొని గెంటేశాడు. ఆయన సంపాదించుకున్న దాంట్లో 40% జగన్మోహన్ రెడ్డి షర్మిల గారికి ఇచ్చాడు. అవి ఈడీ కేసులో దర్యాప్తుల కింద ఆ కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు 11 సంవత్సరాల క్రితం కేసులు పెట్టినవి ఉంటే ఆ కేసులు అవన్నీ కూడా ఈడీ కింద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అమ్ముకోవడా కుదరదమ్మా, నువ్వు అమ్ముకో మాకు. రేపు ఆ ఈడీ కేసులు అయిపోవచ్చినాయి, దాదాపు కూడా చాలా వరకు కూడా వాటి కేసులు క్లోజ్ అయిపోవస్తున్నాయి, కొంచెం ఆగు అంటే లేదు అక్క ఇప్పుడే అమ్ముకుంటానంది. ఇప్పుడు అమ్ముకుంటే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. సో ఇప్పుడే కాదు, కొంచెం ఆగు అని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని కూడా రచరచ చేశారు కదా మీరు. మీకో లెక్క, వాళ్ళకో లెక్క. ఏం రాజా,
తప్పు రాజా, తప్పు తప్పు తప్పు. మాట్లాడు. ఏం అవసరము? ఓం అంటే పులోమని ఆయన ముందుకు పోతారు. రోజా కానీ, కొడాలి నాని కానీ, అదేవిధంగా పేరు నాని కానీ, అమ్మన్ రాంబాబు కానీ, ముద్రగడ పద్మనాభ రెడ్డి అయితేనేమి రెడ్డిగా పేరు మార్చుకుంటా అన్నావు. అంటే కాపుల్ని ఎత్తుకొని నువ్వు రెడ్డి గారి ఇంటికి రెడ్డి కాళ్ళ మీద పడేసావా? రెడ్డి కాళ్ళు పట్టుకోండి అని ఏమన్నా నువ్వు చెప్పినావా? కాపుల్ని తీసుకొని పోయి నీవు అక్కడ ఏది నా మధ్యలో క్యాస్ట్లు కాలేదు, నాకు అర్థం కాదు. మీ పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు కులం లేదు, మతం లేదు, అది ఇది లేదు అంటాడు. కాపులు మా కులంలో ఎవడు ముఖ్యమంత్రి అవ్వలేదు, మాకేంటి, నేను ఓటేసి నేను గెలిచి ముఖ్యమంత్రి అవుతా అంటాడు. అదే అడిగే పద్ధతి. బీసీలు అయినారా, ఎస్టీలు అయినారా, లేకపోతే ఇంకోటి వేరే వాళ్ళ కులంలో నుంచి వాళ్ళు కూడా అడగాలి. మా కులంలో నుంచి ఎవడు రాలేదు, మా కులంలో నుంచి ఎవడు రాలేదు అని చెప్పి వాళ్ళు కూడా రావాలిగా. ఏంది కుల రాజకీయాలు? ఏంది జనాలను ఏ విధంగా తీసుకెళ్తున్నారు? కులం 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 కులం. నీ అమ్మాయి ఎడమా ఇంటికి ఎడమ ఇల్లు అద్దెకి దొరికిద్దా అని చెప్పి చూస్తాం కానీ వాళ్ళు ఏం అడుగుతారు? నీ కులం ఏందని అడుగుతున్నారు. దిక్కుమాల సంత, దిక్కుమాల వ్యాపారం. ఈ కులాలని ప్రోత్సహిస్తుంది ఎవడు? నా ఫ్రెండ్ నన్ను బాప్టిస్ట్ చేశారంటాడు. లేకపోతే అదేంటి బీఫ్ తినమన్నాడు కదరా. బీఫ్ స్వామి వివేకానంద చెప్పాడంట అన్నగారికి స్వామి వివేకానంద చెప్పాడంట పవన్ కళ్యాణ్ గారికి, బీఫ్ తింటే మంచిది అని చెప్పేసి. స్వామి బీఫ్ తిని మంచిది కాదు, అది తినొచ్చు అని చెప్పేసి చెప్పారంట. బీఫ్ ఇట్టా ఉంటాయి రాజా. ఏం రాజా నువ్వు? కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన మన దగ్గర తీసుకురా మాకే. నువ్వు మాట్లాడు. వాళ్ళందరూ ఏ విధంగా సఫర్ అవుతున్నారు ఇప్పుడు కాపులందరూ కూడా. దేనికి నువ్వు అంత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు నీకు చేసినటువంటి ద్రోహం ఏంది? నీ కూతురు ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయింది? ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అని ఈరోజు అడుగుతా ఉండా. మీరు తప్పకుండా కాపులకి వాళ్ళ సంక్షేమం గురించి పోరాటం చేసింది ముద్రగడ పద్మనాభం గారు. ఆయన వాళ్ళ కోసం ఫైట్ చేశాడు. ఫైట్ చేసిన వ్యక్తి ఆయనకి ఎటువంటి రెస్పాన్స్, ఎటువంటి సపోర్ట్ ఇవ్వని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే కాపుల్ని బేస్ చేసుకొని ఓట్ల కోసం వెళ్ళింది పిఠాపురంలో కాపుల ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ అని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి పోటీ చేసి వర్మ గారిని అడిగి, నేను ఇంకొక లాంగ్వేజ్ వాడలేదు, వాళ్ళందరూ కూడా ఏ విధంగా తిట్టారో ఆ రోజు వర్మ గారికి సీట్ ఇవ్వనందుకు కూడా మీరు అందరూ కూడా చూశారు. ఆ వీడియోలో నేను ఇక్కడ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఆ వీడియోలు మీరు చూడండి ఏ విధంగా ఎంత పచ్చిగా వాళ్ళు తిట్టారో. సో మీరు అది చేసుకొని వెళ్ళారు. మీరు వాళ్ళకి సంక్షేమం గురించి, వాళ్ళకి రిజర్వేషన్ల గురించి ఆయన ఫైట్ చేశాడు. మీరేం చేస్తా ఉన్నారు ఈరోజు? మరి ఏం చేస్తా ఉన్నారు అడుగుతున్నాం. మాట్లాడు. ఇంకో మాట మర్చిపోయా. ఈ రోజు కూడా రోజా గారు అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నారు. ఈ రోజు కూడా రోజా గారు, నేను కాదు, రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలికి ఉన్న ఇంటికి కూడా మీరు పేకలేరు అన్న ఆ మాట మీదే నిన్న బిగ్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినట్టుంది. ఎస్, అంటే జగన్ గారి చిటికెని వేలి మీద వెంట్రుకు కూడా పేకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయదేమో కదా. అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. నేనేది ఏంటంటే ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది, దాంట్లో బూత్ ఏముంది? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని నేను అది చేసేస్తా ఇది చేసేస్తానంటే ఊరుకుంటారా, వింటుంటారా? దాంట్లో బూత్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కి 175 సీట్లలో నించొని అప్పుడు మాట్లాడమను. మోడీ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ మమ్మీని తిట్టిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికే పనిచేశాడు తప్ప ఆయనకి ఎవరైతే జెండాలు మోసారో లేదా ఆయనకి ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో ఆయన సామాజిక వర్గానికి ఏమైనా చేశాడా? ఆ మాట మీద ఇప్పటికీ కూడా స్టాండ్ అయి ఉన్నానని చెప్పేసి చెప్పింది. ఇప్పటికీ కూడా స్టాండ్ అయి ఉంది. అధికారం లేదు, 11 సీట్లే వచ్చినాయి, 40% ఓట్ పర్సెంటేజ్ ఉంది. అయినా కానీ ఆవిడ అదే మాట మీద స్టాండ్ అయి ఉంది. మీరేం పేకలేరని గుర్తుపెట్టుకో. మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? నువ్వు ఏమి పేగలేవు. పీకి చూపించినారు కదా అనిల్ కుమార్ యాదవ్, పెరిగి చూపించినారు కదా నీకు. నువ్వు రాజకీయ సన్యాసం ఎప్పుడో చెప్పరా బఫూన్ అని చెప్తున్నారు. నేను ఎంపీగా ఓడిపోతే నేను ఖచ్చితంగా రాజకీయ నేను పంది అని మాట్లాడతా. నువ్వు బఫూన్ అని మాట్లాడితే నేను పంది అని మాట్లాడతా. అర్థమైందా? ఏమీ పేకలేరంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా మీరేం పేకలేరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు.
ఇంతకన్నా దారుణంగా మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు పోలీసులు ఎందుకు మింగి తినడానికి వచ్చారా అని చెప్పి మాట్లాడారు. అంతకన్నా దారుణంగా మాట్లాడినవి ఉన్నాయి. లోకేష్ గారు పోలీసులతో ఏ విధంగా మాట్లాడిన వీడియోలు సర్క్యులేట్ అవ్వట్లేదా? వీళ్ళ ఫ్యామిలీస్ గురించి నువ్వే విధంగా మాట్లాడుతున్నావు, సర్క్యులేట్ అవ్వట్లేదా? సీనియర్ ఎన్టీఆర్ గారి ఆవిడ వైఫ్ పార్వతి, లక్ష్మీ పార్వతి గారిని ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? ఎల్ముండల్ అని చెప్పేసి మాట్లాడతావు. నాకు ఆవిడ్ని మరి ఇది రోజా గారిని ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? సీనియర్ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేపించి ఈ రోజు ఆయనకి 600 అడుగుల విగ్రహం కడతారంట. నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఆయన మీద చెప్పులేయించారు, ఆయన తప్పు చేస్తాను అని చెప్పేసి ఆయన మీద చెప్పులేపించింది మీరు. తప్పు చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన అధ్యక్ష పదవిని తొలగించింది మీరు. ఈ రోజు ఆయనకి భారతరత్న ఎట్లా అడుగుతున్నారు మీరు? ఈ రోజు ఆయనకు 600 అడుగుల విగ్రహం ఎట్లా కడతా అంటున్నారు? ఆయన తప్పుడు వ్యక్తి కదా. తప్పుడు వ్యక్తి అన్నప్పుడు వీటన్నిటికీ ఎలా అర్హుడు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పబ్లిక్ గా మేము అడుగుతున్నాం, ఎలా ఆడతారు మీరు? తప్పుడు వ్యక్తి కాబట్టి కదా చెప్పులేపించింది ఆనాడు వైస్రాయ్ హోటల్లో. ఎన్టీఆర్ గారు మాట్లాడంటారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఔరంగజేబ్ అని చెప్పేసి పోలుస్తున్నారు. అసలు నిజమే ఔరంగజేబ్ ఎవరో ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజు చెప్పారు. ప్లే చేస్తా చూడండి. నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకులు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజేబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు. అది శాశ్వతం. మాట్లాడు రాజా. సన్యాసం తీసుకుంటా అన్నావు, ముండబోపే అది ఆడి దాకా వచ్చిందో చెప్పు అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు. నేను అనుకోవడం వల్ల నేను ఎట్లా అనుకుంటా? మన పార్టీలో ఉండేటువంటి నువ్వు శాసనసభ్యుడిగా పనిచేసినావు, అదేవిధంగా మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినావు. మనకు ఏ బొక్క తెలియనప్పటికీ మనమైతే ఏదో ఒకటైతే చేసి కట్ల కట్టాం కదా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు. మనకి కూడా జర్నలిజంలో ఏ బొక్కలు తెలియనప్పటికీ మన స్క్రీన్ పెట్టుకొని ఆ జర్నలిజం విలువల గురించి ఏటి గురించి మనం మాట్లాడకుండా పనికి మాలిన లాంగ్వేజ్, అడ్డమైన లాంగ్వేజ్ లో వీటిలో మనం మాట్లాడుతున్నాం కదా. మనం పద్ధతిగా మాట్లాడి మన పద్ధతిగా ఉండి ఇంకొకరిని అడగాల. ఏంది రాజీనామా చేస్తాడంట. ఇప్పటికీ కూడా ఈవీఎంల ఇష్యూ ఇంకా తేలేదు. సుప్రీంకోర్టులో ఇట్లా కేసులు నడుస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న జాతీయ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన డేటా, వాళ్ళకి కావాల్సిన చిప్పులు, వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఎత్తుకెళ్లారు. 45 days తర్వాత ఈ ఈవీఎంస్ డిస్మాండిల్ చేయాల్సి ఉంటే మీరు వారం రోజుల్లో ఎందుకు చేశారు అని చెప్పేసి గట్టిగా ముట్టికాయలు వేసింది. 45 రోజుల తర్వాత ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిస్మాండిల్ చేయాలి. ఎవరికైనా డౌట్ ఉంటే వీవీప్యాట్లు వీఎం లో వచ్చిన ఓట్లు మ్యాచ్ చేసి చూడాలా. అవి చూడకోకుండా ఎంపటినే వారం 10 రోజులు ఎందుకు డిస్మాండిల్ చేశారు? దాని గురించి చెప్పు. ఫామ్ 20 ఎప్పుడు అప్లోడ్ చేయాలి? ఎప్పుడు అప్లోడ్ చేశారు? ఎలక్షన్ అయిపోయిన సాయంత్రానికి, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన సాయంత్రానికి అప్లోడ్ చేయాలి. ఎప్పుడు చేశారు మీరు? కనీసం 4 రోజులు కన్నా చేశారా? 4 రోజుల కన్నా చేశారా? చేయలేదు కదా. 100 రోజులకి ఎందుకు చేశారు? ఏ పోలింగ్ బూత్ లో ఎవడెవడికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి అన్నది ఫామ్ 20 ద్వారా అప్లోడ్ చేయాలి ఆన్లైన్ లో. ఎప్పుడు చేసింది ఈసీ? దాని గురించి ఎవరో కథలన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. నువ్వేదో అనిల్ కుమార్ యాదవ్ గారు మీకు రాజీనామా చేస్తారన్నావు. ఏది అంటే లెక్కలు దాలాలా? లెక్కలు దాలకుండా ఎట్లా చేస్తాడు రాజీనామా? ఈవీఎం ఇష్యూ తేలాలి కదా. పోలింగ్ రోజేమో 68% ఓట్లు నమోదైతే రిజల్ట్ రోజేమో 82% అంట, 14% పెరిగింది. అంటే 53 లక్షల ఓట్లు పెరిగినాయి. ఎవడబ్బా సొమ్మని పెరుగుతాయి? ఓట్లు పెరుగుతాయి అని అడుగుతున్నాం. 53 లక్షలు అంటే ఓట్లు అంటే మాటలా? 53 లక్షల ఓట్లు మాటలా? ఒక చాలా నియోజకవర్గాలు 10,000, 12,000, 6,000, 7,000 నియోజకవర్గాలు కూడా దాదాపు ఒక 80 నియోజకవర్గాలు దాకా ఉన్నాయి. ఎట్ట పెరుగుతీరా? ఆ 80 ప్లస్ ఈ యొక్క 11 91 సీట్లు చాలా. జగన్మోహన్ రెడ్డి గెలవలేదా?
బఫూను అది ఇదని మాట్లాడుతున్నావు. జర్నలిజం విలువలు పాటిస్తే ఇంకొకటి పాటిస్తాడు. నీ మూలంగా మిగిలిన జర్నలిస్టులు కూడా ఆ ఇదే పట్టుకుంది. ఆ కండవా వేసుకొని మాట్లాడుతున్నావు. మాట్లాడు. మనకు ఏ బొక్క తెలియనప్పటికీ మనమైతే ఏదో ఒకటి అయితే చేసి కట్ల కట్టాం కదా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు. నాది పర్సనల్గా అయితే కాదు అని. నీ గురించి కూడా అట్లాగే అనుకుంటున్నారు జనాలు. నా ఒపీనియన్ నేను చెప్పలేదు. జనాలు అనుకుంటా ఉన్నారు నువ్వు వాళ్ళని బబ్బు అడిగి అంటున్నావు కాబట్టి నిన్ను కూడా పంది అనుకుంటారని చెప్పేసి చెప్పాలని చెప్పేసి అనుకున్నా. మర్చిపోయింది ఫ్లోలో. ఓకే. ఇకపోతే ఈడు వచ్చినాడు సంబరాలు అంబంటి రాంబాబు. ఈడు బతికేంది, ఈడికి ఏం అవసరము, ఈడి బతికేందని చెప్పేసి నువ్వు ఒక మాజీ మంత్రిని చూసి మాట్లాడుతుంటే పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారా? దిక్కుమాలనోడా ఏమనుకుంటావురా? ఏమనుకుంటారా? ఇంత నీచంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకోరు? మొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిని కూడా ట్రోల్ చేసింది. బతుకు కదరా మీది. హైకోర్టు న్యాయమూర్తిని ట్రోల్ చేశారంటారు ఎవడన్నా? ఆ విధంగా సోషల్ మీడియాలో ఆయన ట్రోల్ చేశారే మనుషులారా మీరు? ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నేను వేరే బెంచ్కి వెళ్ళిపోతాను, ఈ బెంచ్ నేను చూడను అని చెప్పేసి, ఈ సోషల్ మీడియా కేసులో, ఈ రాజకీయ ఈ చెత్త పాలిటిక్స్ అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోయాడు. మాట్లాడు. ఎందుకు మాట్లాడటం? కొడాలి నాని మర్చిపోయినాడు, స్కిప్ చేసాం. కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నాని ఎన్ని వేల ఓట్లతో ఓడిపోయినాడు. నేను బతుకున్నంత కాలం గుడివాళ్ళు ఎవడమ్మా మొగుడు సొమ్ము గుడివాడా, ఎవడమ్మా మొగుడిది గుడివాడా అని నిన్ను గద్దె దించాలని చెప్పి నిన్ను ఏ విధంగా గద్దె దించినారు కొడాలి నాని అని ఒకసారి ఆలోచన చేసుకో. ఈడున్నాడు అంత కాన్ఫిడెంట్ గా ఆయన చెప్పాడంటే ఆయన మీద ఆయనకున్నంత నమ్మకం, ఆయన చేసిన పనుల మీద ఆయనకున్నంత నమ్మకం. 23,000 మందికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళు ఇచ్చాం. 1,200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. నీ 14 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి, ఇళ్లు నిర్మాణం చేయటానికి నువ్వు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మేము గుడివాడ కాన్స్టిట్యున్సీ వదిలేసి వెళ్ళిపోతాం. నేను అసలు పోటీనే చేయను. నీకు దమ్ముందా చంద్రబాబు, నువ్వు నా సవాల్ స్వీకరించగలవా? సొల్లు కాబుర్లుంటి నా కొడుకులాగా. ఇక్కడ మాకు ఫ్లైఓవర్లు ఎందుకు వేయలా? 320 కోట్ల రూపాయలతో ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో. బస్టాండ్ ఎందుకు నిర్మాణం చేయలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు బస్టాండ్ గ్యారేజ్ కంప్లీట్ చేసి బస్టాండ్ నిర్మాణం చేస్తున్నారు. 25 కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగులు నిర్మాణం చేసి జాతికి అంకితం చేశాం. ఈ రోజు అనేకమైనటువంటి రోడ్లు వేసాం. దాదాపు 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేసాం. ఇంకా 100, 150, 200 కోట్ల రోడ్ల అవసరాలకు ఉన్నాయి. ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గంలో నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డీబీటీ స్కీముల కింద 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం. ఇళ్లకు 1,200 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఫ్లైఓవర్లకు 300 కోట్ల రూపాయలు ఇచ్చాం. బస్టాండ్కి 25 కోట్ల రూపాయలు, హాస్పిటల్కి 25 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం. దాదాపు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాది. నీ 420 మాటలో, నీ దొంగ మాటలో 14 ఏళ్ళు ఎవరి సంఖ్య నాకెవరు? నువ్వు గుడివాడ నియోజకవర్గంలో ఈ రోజు కన్నా ఆడికి వెళ్ళి వాళ్ళ జనాలు కనుక్కో. మీ పార్టీ కార్యకర్తలను కాదయ్యా, మీ పార్టీ కార్యకర్తలను కాదు, ఆడికి వెళ్ళి కనుక్కో. ఆయన ఏం చేశాడో కనుక్కో. 4 సార్లు వరుసగా గెలిచాడు. తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచాడు. వైసీపీ పార్టీలో 2 సార్లు గెలిచాడు. ఏంది మీరు మాట్లాడేది? మాట్లాడు. అంట డాన్స్ వేస్తాడు ఈ బతికిది. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వేసి నీకు చెప్పు. మన కృష్ణరాజు గారు వీళ్ళందరూ స్టేజ్లో పెట్టి కూడా వాళ్ళందరూ కూడా వేసారు. మంచి కళాకారులు అందరూ కూడా. చెప్పు. అలాగే కనపడవు మనకి. స్టేజ్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ నాటకోత్సవం సంథింగ్ ఏదో అని చెప్పేసి వీళ్ళు వేశారు. ఇక్కడ అమ్మాయిల మీద ఇద్దరు అమ్మాయిల్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు రాష్ట్రంలో. 2 అమ్మాయిల్ని, తెనాల్లో ఒక అమ్మాయిని లాగబెట్టి కొడితే అమ్మాయి చచ్చిపోయింది. సుగాలి ప్రీతి కేసు ఇంకా లేదు. 30,000 మంది అమ్మాయిలు ఏడ మిస్ అయిపోయినారో తెలియదు. రైతులకి గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. ఒక్క పంటకి కూడా మీరు గిట్టుబాటు ధర ఇచ్చింది లేదు. ఎక్స్పోర్ట్స్ సర్వనాశనం అయిపోయినాయి. జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయినాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు. మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, లేకపోతే ఆ పోలవరం ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సింది అది ఆగిపోయింది. రాజధానికి భూములు ఎందుకు ఇచ్చామా అని చెప్పేసి రైతులు తలకేసి కొట్టుకుంటున్నారు. అమరావతిలో రైతులైతే 40,000 ఎకరాలు అడుగుతున్నారు. ఇస్తారా అనుకుంటున్నారంటే ఫస్ట్ ఇచ్చిన దానికే మేము నానా సంకలనం ఆగుతున్నామయ్యా. ఇప్పటి వరకు కూడా దానికి అమరావతి రాజధానికి చట్టబద్ధత లేదు. పార్లమెంట్ లో చట్టం చేపిస్తా అన్నాడు. ఇప్పటికీ కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి చట్టబద్ధత లేదు. ఏదైనా వస్తే ఏదైనా లెటర్ వెళ్తే వెలగపూడికి వెళ్తే తప్ప అమరావతి రాజధాని అని చెప్పేసి లేదు. 11 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎందుకు దానికి 2014 to 19 దానికి చట్టబద్ధత కల్పించలేదు పార్లమెంట్ లో? అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా, ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అయినా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తారా మీరు, మీ మంత్రులు?
2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం కదా, సోషల్ మీడియా కేసులు ఇవన్నీ కూడా అంటారు. రేపొద్దున ఏదైనా నా మీద కూడా వేయొచ్చు. వీళ్ళ మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళ మీద కేసులు వేయాలి. అప్పుడు వీళ్ళని ఏ విధంగా వీళ్ళని కూడా ఏ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాఖలాలు మనం చూడాల. కానీ ఈ ప్రభుత్వంలో అది ఉందా అని అడుగుతున్నా. ఎంతసేపు మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఒక పాయింట్ తెలీదు, ఒక డేటా తెలీదు, ఏది పడితే అది మాట్లాడతారు. మాట్లాడు. ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. నువ్వు వినావంటారా బఫూన్? ఇప్పుడు నువ్వు వినావా? పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పాలంటే చెప్పలేని ఒక లంగాగాడివి, ఒక అవులేగాడివి, ఒక డెకాయిటువు నువ్వు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి వెళ్ళలేవు అంటే మీరు చెప్పు. ఈ 5 సంవత్సరాలు పోలవరం కంప్లీట్ అవుద్దా? ఈ 5 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాట చెప్పండి జనాలకి. వచ్చిన 2 సంవత్సరాల్లో, ఎలక్షన్స్ ముందు 2 సంవత్సరాల్లో మేము పోలవరం కంప్లీట్ చేసి తీరుతాం అని చెప్పారు. అమిత్ షా గారు చెప్పారు. అమిత్ షా గారు వచ్చి ఎలక్షన్స్ కి 2 నెలల ముందు 2 సంవత్సరాల్లో మేము పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పారు. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరంలో మీరు కంప్లీట్ చేస్తున్నారా? లేదు పోనీ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారా పోలవరం? చెప్పు. కేంద్ర ప్రభుత్వం మీదే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టే కదా. ఎత్తు తగ్గించకూడదు. ఎత్తు తగ్గిస్తే మాత్రం ఎత్తు తగ్గించి వైసీపీ వాళ్ళు తగ్గించారంటే మాత్రం మా వాళ్ళు కూడా చెప్తారు. ఎత్తు తగ్గించుకోవడానికి దాని ద్వారా ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలవా? లేకపోతే ఉత్తరాంధ్రాకి నీళ్లు పంపించుకోగలరా? అడుక్కుని ఒక నాకు కట్టుకునేది పోలవరం హైట్ తగ్గించుకోలేకుంది. ఎందుకు లెటర్లు రాశారు పోలవరం ఎత్తు తగ్గిస్తామని చెప్పేసి? రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లెటర్ రాశారా? దాని గురించి మనకు పట్టదు. ఎత్తు తగ్గిస్తున్నారన్న మాటలు మనం మాట్లాడడం. జనాలు సంకనాగిపోయినా మనకు అర్థం కాదు. ఆ పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలు నీళ్లు పోవు, కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవడం. ఆ పోలవరం 45.7 మీటర్ల ఎత్తులో కడితే మాత్రమే బనకచెర్లకి నీళ్లు వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. ఆ బనకచెర్ల ప్రాజెక్టు అప్పుడే ఇక్కడి నుంచి ఇది హైట్ లో మెయింటైన్ చేసుకొని ఈ హైట్ నుంచి మనం వాటర్ తీసుకుపోవాల్సి ఉంటది. అది చేయకోకుండా 41.5 మీటర్ల ఎత్తులో మీరు పోలవరం పెట్టుకొని అక్కడ నీళ్ళు ఎట్లా పంపించుకుంటారు? పాసిబిలిటీ అవుతుంది? అది ఏ విధంగా అవుతుంది? ముందు ఇది కాలేదు. మన 4వ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రిగా అన్నారు. మీరు పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారని చెప్పి ఆయన అడగాల్సింది పోయి ఎవరిని అడుగుతున్నారా మీరు? కనీసం ఫస్ట్ ఎన్టీఆర్ గారిని దించేసి 1996 నుంచి 2004 వరకు దానికి ఒక తట్ట మట్టైనా వేసారా పోలవరంకి? రాజశేఖర రెడ్డి గారు వచ్చేదాకా తట్ట మట్టైనా వేసారా? వెలుగొండ ప్రాజెక్ట్ కి 1998లో శిలాపలకం వేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ కంప్లీట్ అయిందా? ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు 2 టన్నెల్స్ కంప్లీట్ చేసాడు. 2 సంవత్సరాలు కోవిడ్, 3 సంవత్సరాలు ఆయన పరిపాలనలో, 3 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసింది కరెక్ట్ గా. ఆ 3 సంవత్సరాల్లో కూడా ఇంకోసారి లాక్డౌన్ ఏదో వచ్చింది. అది దానికి సంబంధించి ఆ కోవిడ్ ని కూడా సైతం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారు? కోవిడ్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ దీంతో సహజీవనం చేయాల్సిందే అని చెప్తే కామెంట్లు చేశారు. ఈ రోజు మొన్న కూడా కోవిడ్ కేసులు అని చెప్పేసి పెరుగుతా ఉన్నాయి. మరేంది సహజీవనం కాదా ఇది? కోవిడ్ తో కలిసి అయినంత ట్రోల్ చేశారు. పోలవరం కంప్లీట్ చేస్తారా మరి మీరు 5 సంవత్సరాల్లో? వెలుగొండ 2 టన్నెల్స్ కంప్లీట్ చేశాడు ఆయన. ఇంకో 1000 కోట్లు ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపిచ్చేస్తే దానికి ఆ ప్రకాశం జిల్లాకి అందరికీ కూడా నీళ్లు పోతాయి. నీళ్ళు వెళ్తాయి. ఎప్పుడు వెళ్తాయి? వర్షాకాలంలో ఓవర్ఫ్లో, శ్రీశైలం డ్యామ్ కి ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఆ ఓవర్ఫ్లో ఇటు తప్పించుకొని దాదాపు కూడా ఈ వెలుగొండకు పంపించుకుంటారు. దాదాపు 6-7 లక్షల ఎకరాలకి నీళ్ళు వెళ్తాయి దానివల్ల. అర్థమైందా? అంతేకాని ఎండాకాలంలో ఇట్లా నీళ్లు రావు. అక్కడ ఓవర్ఫ్లో వచ్చిన తర్వాత దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పైకి పంపించుకోవడం వాటర్, లిఫ్ట్ ఇట్లా దాన్ని ఇట్లా పంప్ చేసుకుంటాయి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే. అర్థమవుతుందా? మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి వెళ్ళలేవు అంటే మీకు చేసినటువంటి తప్పేంది? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏ రోజైనా ఒక మాట అన్నాడా? లేదు. అంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, కాలేడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనలేదా? ఆయన చేసినటువంటి తప్పేంటి అప్పుడు? పవన్ కళ్యాణ్ అనలేదా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాడు, కాలేడు, ఇది శాస్త్రం అని చెప్పి ఆయన అనలేదా? మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమి ద్రోహం చేసినాడు అని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడినారు? తప్పు కదా ఆ విధంగా మాట్లాడటము. ఎవరైనా కూడా మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తా సంగతి. నేను రైతులకి గిట్టుబాటు ధర రావట్లని అక్కడికి వచ్చాడా? అమ్మాయిలకి పిఠాపురంలోనే తెలుగుదేశం పార్టీ వాడు నాశనం చేస్తే అక్కడికి వెళ్ళాడా? పిఠాపురంలో, అదే పిఠాపురంలో గోవుల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నాడు. వాళ్ళ నుంచి ఇదేంటి
నెయ్యి పిఠాపురంలో నుంచి ఆవుల నుంచి అక్రమంగా వాటిని చంపేస్తా ఉన్నారని చెప్పేసి వెళ్తే అక్కడికి వెళ్ళాడా? దళితుల్ని వెలివేశారంటే అక్కడికి వెళ్ళాడా? ఏం మాట్లాడుతా ఉన్నావు? మాట్లాడు. ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి అమ్మన్ రాంబాబు గారి కూతురు దేనికైతే వాళ్ళ అల్లుడిని అదే వాళ్ళ మాట్లాడతారా? మీరు చేసే ఫేక్ ప్రచారానికి మాట్లాడతారు. వాళ్ళ కూతురు మాట్లాడుతుందో, వాళ్ళ అడుగులు మాట్లాడుతుందో అంతా మాట్లాడతారు. పోలవరానికి రివర్స్ టెండరింగ్ పెట్టి ఒక 700 కోట్లు 1000 కోట్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ కి అది ఇచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ మేము కట్టుకుంటాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీరు కట్టుకోలేదు. మీరు 2019 వరకు కూడా దాన్ని కట్టలేకపోతే 2019 లో నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి ఏ పోలవరం के लिए यूटर्न बाबू के लिए स्टिकर बाबू के लिए ఏ ఏటీఎం హే పోలవరం కే ఏటీఎం లాగా వాడుకున్నాడు అని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు ఏంద్రా? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు చేసిన తీరని ద్రోహాలు ఏంటి అంటే, ఒకటేమో స్పెషల్ స్టేటస్ మాకు అక్కర్లేదు అని చెప్పేసి ఇవ్వటం, రెండోదేమో పోలవరం ఎత్తు భయంకరమైన మోసాలు. స్పెషల్ స్టేటస్ అక్కర్లేదని చెప్పేసి ఎవడన్నా సిగ్గున్న రాస్తారంటారు లెటర్లు. స్పెషల్ స్టేటస్ వల్ల మనకి ఎన్ని లాభాలు వస్తాయి? 2017లో ఆయన ఎందుకు లెటర్ రాసి ఇచ్చాడు? విభజన హామీల్లో పెట్టిన స్పెషల్ స్టేటస్ మాకు అక్కర్లేదు, స్పెషల్ దాన్ని ఏంటిది ప్యాకేజ్ ఇవ్వండి చాలు అని చెప్పేసి అడిగింది ఎవడు? మళ్ళీ ఢిల్లీ. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదాలు ఏముంది? ఈ రోజు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది? దానికి దీనికి వ్యత్యాసం ఎక్కడుందో చెప్పమంటున్నాను. అదనంగా ప్రత్యేక హోదా ద్వారా ఏమొస్తాయో చెప్పమంటున్నాను. మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయడం కాదు. ఉద్యోగాలు రావడం లేదు, స్పెషల్ స్టేటస్ ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయని వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏ అనుభవం ఉందండి వీళ్ళకు? నేను అడుగుతాను, ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరినీ మీరు ఒకసారి 2019లో నువ్వు ధర్మ పోరాట దీక్షలు ఎందుకు చేశారు? ధర్మ పోరాట దీక్షలు ఎందుకు చేశారు? అప్పుడేమో సంతకం పెడతారు మీ ఇష్టం, ఇప్పుడేమో ఇది చేస్తారు మీ ఇష్టం. మీరు చేసినన్నింటి వాటి గురించి మాట్లాడాలంటే ఒక రోజు కాదు 2 రోజులు కాదు మాట్లాడుతూనే ఉండాలా ఆ టాపిక్స్ అన్ని. మాట్లాడు. గారి అది అమ్మన్ రాంబాబు గారి కూతురు దేనికైతే వాళ్ళ అల్లుడిని అదే వాళ్ళ మొగుడిని తీసిపెట్టి నీ ఇంట్లో కూర్చోవడం అమ్మన్ రాంబాబు మాట్లాడుతున్నాడు. ఇదే కూటమి పార్టీ ఎమ్మెల్యేలని మాలాంటి జర్నలిస్టులు, నిజం తెలిసిన జర్నలిస్టులు అందరూ కూడా అరే తురే ఒరే అంటే మాట్లాడితే కుదురుతుందా? వీడి మీద యాక్షన్ తీసుకోరా మీరు? మేము కూడా అరే తురే ఒరే అని చెప్పేసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలని ఎంపీలని వీళ్ళందరూ కూడా మాట్లాడొచ్చా? మరి వాడు ఇన్స్పిరేషన్ కల్పిస్తున్నాడు. మరి వాడు ఒక పార్టీని అట్లా మాట్లాడడానికి వాడు ఒక ఇన్స్పిరేషన్ చేస్తున్నాడు. మేము అదే ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడున్న కూటమి పార్టీ వాళ్ళని తిడతాం. వాడు తిట్టచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒక సైడ్కి వాడు ఇస్తున్నాడంటే ఇంకో సైడ్కి ఇంకోళ్ళు ఇస్తారు కదా, అందులో తప్పే ఉంది. పనికి మాటలు మాట్లాడతా, ఒక నిజం చెప్తా, ఒక డాక్యుమెంట్ చూపిస్తా, ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ తీకోకుండా, రైతులకు ఉపయోగపడేది తీకోకుండా వాడు ఆ సొల్లు మాట్లాడినాడు, ఈడీ సొల్లు మాట్లాడినాడు. ఏంద్రా నీకు మళ్ళీ 6300 మంది లైకులు, పిచ్చి పుల్కాగాళ్ళు. ఏంద్రా నీ సొల్లు? మాట్లాడు. నీకు చెప్పు సమాధానం. మనం కూడా మనీ కూడా ఉంటాయిరా ఎన్నో. సో మనం అన్ని కూడా మాట్లాడకూడదట. అవులే కదా, అది ఇంకా అసలు వాడికి ఆడుకోద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నాడు, మాట్లాడా. మా పులివెందుల పులి ఏం మాట్లాడుతున్నాడో ఇందాం. నీకేం నొప్పి? ఆయన నలుగురుగా అంటే 10 మంది. అదేరా నొప్పి. అదే నీ చెల్లినో లేకపోతే ఇంకొకరినో లేకపోతే ఎవరో ఒకళ్ళకి మాట్లాడకూడదు అని చెప్పేసి అనుకుంటా వీళ్ళు రేకెత్తిస్తారు. ఐఎమ్ సారీ ఫర్ దట్. నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఒకళ్ళని పెళ్లి చేసుకున్నా. నేను ఒకరిని పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయితో పిల్లల్ని కన్నా తర్వాత ఆ అమ్మాయికి తెలియకుండా వేరే వాళ్ళని నేను కడుపు చేశాను. ఓకేనా? నన్ను ఒక మంచి పర్సన్ గా చూస్తారా మీరు? నేను ఒక సనాతన ధర్మ పోరాట రక్షకుడిగా కాషాయం కట్టుకొని వస్తా. యాక్సెప్ట్ చేస్తారా? నేను సనాతన ధర్మ పోరాటకుడిగా ఇచ్చేస్తున్నా, యాక్సెప్ట్ చేస్తారా? మీ పిల్లలకు అలా జరిగితే ఓకేనా? మీరు తల్లి చెల్లి గురించి మాట్లాడొచ్చు, బాబాయ్ గొడ్డల గురించి మాట్లాడొచ్చు, ఆయన మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడకూడదు, మీ పెళ్లిళ్ళ గురించి మాట్లాడకూడదు, అంతేనా? మీరు తల్లి చెల్లి అని చెప్పేసి ఆయన ఎంతలా ఇచ్చేస్తున్నారు? మీకున్నంత మీడియా ఆయనకుందా? మీకున్నంత వాయిస్ ఆయనకుందా? 1,00,000 కోట్లు అని చెప్పేసి ఇలా 43,000 కోట్లు అని చెప్పేసి అన్నారు. లక్ష్మీనారాయణ గారు ఆయన అరెస్ట్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ గారే ఆయన అరెస్ట్ చేసినట్టు సిబిఐ ఛార్జ్ షీట్లు ఎంత పెట్టింది ఆయన చెప్పారు. 1,500 కోట్లు కొట్టలేదు, అందులో ఇంకో 500 కోట్లు అయిపోవచ్చింది అని చెప్పేసి రీసెంట్ గా కేసులు వస్తా ఉన్నాయి.
మాట్లాడుతున్నారు. ఇంకో 1000 కోట్లు ఎంతో తేలాల్సింది. ఇవన్నీ మీరు మాట్లాడొచ్చు, ఇవన్నీ మీరు చేయొచ్చు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారిని చంపించింది కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు. వివేకం అని చెప్పేసి మీరు సినిమాలు తీయొచ్చు, వివేకం అని చెప్పేసి మీరు సినిమాలు తీయొచ్చు, వాళ్ళు మాత్రం జస్ట్ మాట్లాడకూడదు. అంతేనా? పనికి మళ్ళీ రాజా నలుగురుగా అంటే 10 మందిని చేసుకుంటాడు. నీకెందుకు వచ్చిన బాధ? లీగల్గా చట్టపరంగా విడాకులు ఇచ్చి ఏడన్నా ఒకసారి రేణుదేశాయ్ గారు మాట్లాడేంటావా? ఈయన he just had a baby with some lady అంతే. దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను, అంత ఈజీ లేదు. బికాస్ ఇదే మీతో ఆల్ హిస్ ఫీమేల్ ఫ్యాన్స్ హూ గో క్రేజీ ఫర్ హిమ్, అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేస్తుంటే 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. ఇప్పుడు మాట్లాడు అనేది నువ్వు మర్చిపోయి మైమరిచి వాడు ఎవడో స్క్రిప్ట్ రాయించాడు నేను చదవాలనేటువంటి ఒక నువ్వు కూడా అదే కదా చేస్తుంది, నువ్వు కూడా అదే కదా స్క్రిప్ట్ రాసుకోనే కదా. ఊగిపోవడం చెప్తే ఒక సబ్జెక్ట్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. మీరు ఏదో చెయ్యాలా, ఏదో చెయ్యాలా, ఏమి చేయలేము. కానీ దీంతో నువ్వు ఒక ట్రాన్స్లో బతికి ఈరోజు మనల్ని ఈ స్థాయికి దిగదార్చి చెత్త తుఫు అని కూర్చున్నారు రోడ్ల మీద పోతా ఉంటే వైసీపీ వాళ్ళు. అంటే టీడీపీ వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడు గ్రౌండ్ లెవెల్లో. ఏమో మా యూసులు అంటే ఎక్కడే తాగరా దొంగోట్లు వేసుకొని మోసం చేసి దగా చేసి తిన్నాడు. మా గోళ్ళు మా చేతులు కట్టుకొని చేసుకొని 100 రోజులు చేశాడు. ఎప్పుడు కదా మా ఊరు అప్పుడు వస్తుందాడికి నేను మోసం చేశాడు. వెళ్ళి వాలంటీర్లు సార్ వాలంటీర్లను పీకేశారు మళ్ళీ పెడతారంటే దానికి సమాధానం చెప్పకుండా పారిపోతా ఉన్నారు. కరెంటు బిల్లు పెంచినారు సార్ అని చెప్పేసి జనం అడుగుతా ఉంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు, మేం చేయలేదు అని చెప్పేసి వీళ్ళు కూడా పారిపోతా ఉన్నారు సమాధానాలు చెప్పుకోకుండా. ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడన్నా, 186,000 కోట్లు అప్పు చేశారు. 186,000 కోట్లు, ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు సంవత్సరంలో. ఏ ఒక్క ముఖ్యమంత్రి ఈ అప్పులు చేయాల. ఏ ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో చేసినాయంటే దాదాపు ఒక 3.5 లక్షల కోట్లు, సరే 4 లక్షల కోట్లు వేసుకో. కానీ మీరంతా చేశారు సంవత్సరంలో. ఈ లెక్కన 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు చేస్తారుగా. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో లెక్క ఎంత? కాగ్ రిపోర్ట్ ప్రకారం అని చెప్పేసి లెక్క తీసుకొని మాట్లాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసి ఇచ్చే సంస్థ అని చెప్పేసి తీసుకొని మాట్లాడు. ఎందుకు మాట్లాడలేవు నువ్వు? ఎందుకు చేయలేవు? ఏది పడితే అది ఆ రిపోర్టులు తీసుకొని మాట్లాడరు. నోటికి ఎంత వస్తే అంత పచ్చ మీడియాలో ఏది చూపిస్తే అంత, ఏ వార్తలు రాస్తే ఆ వార్తలంతా. సిగ్గుండాల, దేవుడు చూస్తా ఉంటాడు, ప్రతి ఒక్క దానికి కర్మ గట్టిగా ఇస్తుంది అన్న తెలుసుకోవాలా, జ్ఞానం ఉండాలా మనిషికి, భయం ఉండాలా. భయం లేకుండా ఇట్లాంటి మాటలే వస్తాయి. కర్మ గురించి తెలుసుకొని కర్మ సిద్ధాంతాల గురించి ఫాలో అవ్వాలా. ఏది పడితే అది మాట్లాడితే కర్మ గట్టిగా ఇస్తుంది. చూస్తా ఉండు, రానున్న రోజుల్లో నీకు ఎటువంటి కర్మ పడుతుందో చూస్తా ఉండు. ఓకేనా? కర్మ ఆడిస్తుంది, ఎవడో ఆడించడు. మాట్లాడు. 51 స్థానాలు ఏడా, 11 స్థానాలు ఏడా? పవన్ కళ్యాణ్ గారు 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసినాడు జనసేన పార్టీ నుంచి. 21 గెలిచినాడు. ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నా. ఆ 21 స్థానాల్లో ఫస్ట్ నుంచి జనసేన పార్టీ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ జనసేన వాళ్ళకి ఎంతమంది టికెట్లు ఇచ్చారు? ఆ 21 స్థానాల్లో జనసేన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కది. నాకు తెలుసు 11 మంది టీడీపీ వాళ్ళే. అందులో 11 మంది కూడా టీడీపీ వాళ్ళే. ఆ టీడీపీ వాళ్ళకి అక్కడ టికెట్లు ఇప్పితే అక్కడ టికెట్లు ఇచ్చారు, జనసేనకు అన్యాయం చేశారు. ఇంకా జనసేన పార్టీ సీట్లు ఎన్ని? 10 సీట్లు. ఇంకేంటి 100% స్ట్రైక్ రేటా? 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు వెళ్ళి పోటీ చేసి, ఇప్పటికిప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయినా సరే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా అని ఒక మాట చెప్పమని చాలు. ఒకే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారిని, నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా అన్న మాట, ఒక మాట చెప్పమను. 15 సంవత్సరాలు అయిపోయింది కదా పార్టీ పెట్టి. ఈ 15 సంవత్సరాల దగ్గరకు 2014లో పెట్టారు మీరు. 24 10 సంవత్సరాలు అయిపోయింది. 11వ సంవత్సరం. ఈ టెన్యూర్ అయిపోతే 15 సంవత్సరాలు అవుతాయి. చెప్పు మాట్లాడు.
2 పార్లమెంటుకు చేశాడు, 2 గెలిచినాడు. మన బతుక్కి ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఇటువంటి అవలే మాటలు సింగిల్ గా పోటీ చేసి 151 వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. సింగిల్ గా పోటీ చేసి 151. మీరు సింగిల్ గా పోటీ చేయండి అంటే ప్యాంట్లు తడిసిపోతాయి కదా, మనకి ప్యాంట్లు తడిసిపోతాయి కదా సింగిల్ గా పోటీ చేస్తే. ఇప్పటికీ కూడా మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పేసి చెప్పుకుంటున్నారంటే అది ఎవరు పుట్టించిన భయం? ఏ చంద్రబాబు నాయుడు గారికి ఆశ లేదా? ఓన్లీ తెలుగుదేశం పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని ఏలాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఆశ లేదా? జనసేన పార్టీకి ఆశ లేదా? రాష్ట్రం మొత్తం జనసేన పార్టీనే ఏలాలని ఆశ లేదా? బీజేపీకి లేదా? ఎవరికి లేదు? కానీ ఆ పోటీ చేసే సత్తా లేదు మనకి. ఆ పోటీ చేసే సత్తా లేదు. ఇది మీరేమనంటే పనికి మళ్ళీ కంపారిజన్లు ఇస్తారు. మీరంట రాముడు అంట, వీళ్ళంట రాముడు అంటే వీళ్ళు రాముడితో కంపేర్ చేసుకుంటా ఉంటారు వీళ్ళు. రాముడు సుగ్రీవుడు సహాయం తీసుకుంది. రాముడు ఒంటరిగా వెళ్ళి రావణాసురుడిని గెలవలేక కాదు, లేకపోతే కొట్టలేక కాదు. ఆయన బాణాలు తీసుకొని సముద్రం మొత్తాన్ని ఇండిపెండెంట్ చేస్తాను అని చెప్పేసి ఆయన తీసినోడికి ఆయనకి వెళ్ళటం ఒక లెక్క. స్వయంగా సుగ్రీవుడే చెప్తాడు, రామరావణ యుద్ధంలో ఈయన మమ్మల్ని మా కర్మల నుంచి విముక్తిని చేయడానికి ఈయన మాతో పొత్తు పెట్టుకున్నాడు తప్పించి మాకు మా సహాయం తీసుకోవాల్సిన అవసరం ఈయనకి అసలు లేదు అని చెప్పేసి స్వయంగా సుగ్రీవుడే చెప్తాడు. వానర రాజైన సుగ్రీవుడే చెప్తాడు ఆ మాట. ఇప్పుడు మీరు వాళ్ళతో రాముడితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. మీరే విధంగా చేస్తున్నారు? మీ యొక్క ప్రయోజనాలు ఏంటి? ఆయన ప్రయోజనం ఏంటి? రాముడే గనక ఆయన యొక్క ఇది సీతాదేవిని తీసుకురావడం మాత్రమే అయి ఉంటే రాముడు సుగ్రీవుడితో కాకుండా వాలితో పొత్తు పెట్టుకునే ఉండేవాడు రాముడు. ఓకేనా? వాలి చిట్టికేస్తే రావణాసురుడు వచ్చి కాళ్ళు మొక్కాలా, ఇచ్చేయాలా, అంత భయం రావణాసురుడికి వాలి అంటే. కానీ వాలిని చంపి సుగ్రీవుడితో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? ధర్మం కోసం. వాడే ధర్మంగా లేడు వాడే సుగ్రీవుడు భార్యను చెరబట్టాడు. సో అందుకని చెప్పేసి వాడు సీతమ్మదేవిని ఏం తీసుకొస్తాడు? వెళ్ళే మార్గం కూడా ధర్మంగా ఉండాలి. మీరేంటి రాష్ట్ర ప్రయోజనాలకు మనకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. పోలవరం ఎత్తులు తగ్గించేస్తున్నా వాళ్ళతో మీరు ఉంటారు. ఏంది భజన ఏంది? అసలు మీరు లేకపోతే మీరు అక్కడ కూటమిలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటది కదా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు లేకపోతే వాళ్ళు బయటకు వచ్చేస్తే ఆ నితీష్ కుమార్ వీళ్ళు కూడా వచ్చేస్తారు బయటికి. ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు స్ట్రాంగ్ గా నుంచోలేకపోతున్నారు? వాడు పోయిన పార్లమెంట్ సమావేశాల్లో 56,000 కోట్ల ప్రాజెక్టులు అన్ని కూడా తీసుకుపోయాడు. మీరేం తెచ్చారు ఆంధ్రప్రదేశ్కి? ఏం తెచ్చారు? అప్పులు తీసుకొని వస్తా ఉన్నారు. అప్పు చేసి లోన్ అమౌంట్లు తీసుకొని వస్తా ఉన్నారు అమరావతికి. అది మీకు నితీష్ కుమార్ కున్నంత తేడా. మీకు రాముడితో కంపేర్ చేసుకునేంత సీన్ లేదు ఇవ్వరు. ఓకేనా? జనాలకి అది అర్థమైన రోజున రాళ్ళు తీసుకొని కొడతారు. గుర్తుంచుకోండి. రాముడితో కంపారిజన్ వద్దు. ఆయన ధర్మం కోసం కలిపాడు. మీకులాగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి అడగట్లేదు. ఓకేనా? ఆయన ప్రయోజనాలన్నింటినీ కూడా వదిలేసుకొని వాళ్ళని వెళ్ళి తీసుకురామంటే చిటికలో తీసుకొస్తాడు. 5 సముద్రాల్లో ముంచి లేపాడు రావణాసురుడిని వాలి. 5 సముద్రాల్లో అట్లాంటి వాళ్ళనే చంపాడు. అది ఆ కథ వేరు. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మళ్ళీ చెప్తా. నువ్వు మాట్లాడు ముందు. ఇటువంటి లంగా మాట్లాడి ఎవడైతే ఉన్నాడో సలహాదారు డెకాయిట్ నా కొడకలను పెట్టుకొని ఈరోజు మనం ఈ స్థాయికి దిగజారాల్సిన అవసరం వచ్చిందని నేను బాధతో ఆవేదనతో చెప్తున్నా. ఇదేమి ఇంకొక రకంగా ఏం కాదు. ఎందుకంటే అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేటువంటి లక్ష్యంగా పనిచేసినటువంటి నాకెందుకు ఈ బతుకైంది అని చెప్పి బాధ, అంతే, వేరే ఏం లేదు. నేను అదే చెప్తా ఉన్నా. ఆయన కింద ఉన్న వాళ్ళ గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన కింద ఉన్న వాళ్ళు సరిగ్గా ఉండబట్టే నాడు నేడు స్కూల్స్ కానీ, లేకపోతే 17 మెడికల్ కాలేజీలు కానీ, 4 పోర్టులు కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన నితిన్ గడ్కరీ గారు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ వచ్చి రోడ్ల గురించి కానీ వీటన్నిటికి గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుకుని వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అని చెప్పారు. ఆ ఎంపీలు ఉండబట్టే నెక్స్ట్ అదే విధంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇల్లు కట్టేది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా ప్రధానమంత్రి హౌసింగ్ జనరేషన్ స్కీమ్ కింద. సో వాళ్ళు దానికి సంబంధించి గుజరాత్ కంటే కూడా ఉత్తరప్రదేశ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా హౌస్ శాంక్షన్ చేయించుకుందని చెప్పేసి వాళ్ళే కదా చెప్పింది. వాళ్ళ డేటా ఉంటది కదా, వీళ్ళు చూసుకోవచ్చు కదా. ప్రతి ఓడు వాళ్ళ కింద ఉన్న వల్లే ఉంటది, కరప్షన్ ఉంటది. వాళ్ళు కూడా పత్తితులు అని చెప్పేసి నేను ఏం చెప్పను. సో దానికి సంబంధించి వాళ్ళు ఎంత చేశారు, వీళ్ళు ఎంత చేశారు అన్నది చూసి అందరినీ క్వశ్చన్ చేయండి. నేను ఒకళ్ళనే ఇది చెప్పేసి నేను చెప్పట్లా.
ఏదైనా జరిగితే మీకు అన్యాయం జరిగితే గొంతెత్తండి, గొంతెత్తి నాకు మెయిల్ చేయడమో ఇంకోటి చేయడమో మాకు చేస్తే మేము దాన్ని క్వశ్చన్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. మాట్లాడు. చూడండి, ఎలివేషన్ మీడియా ఉన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. ఎలివేషన్ మీడియా ఫస్ట్ ఏమో చకోవీరా లేకపోతే భగత్ సింగ్ వీళ్ళందరూ ఫోటోలు పట్టుకొని తిరిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో ఆయనకి ఒక భగత్ సింగ్, ఒక చకోవీరా అందరు కనపడుతున్నారు. ఆయనకి అందరు కనపడుతున్నారు. ఎందుకో నాకు అర్థం కాదు. మరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్నో తిట్టాడు. నాకు ఈ మాటలన్నీ కూడా గుర్తులేవు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టారు? తెలుగుదేశం మోచేది నీళ్ళు తాగాల మేము అని చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు అదే నాకు బలం లేదు. బలం లేని కాడికి ఎందుకయ్యా పార్టీ మీకు? మీరు తెలుగుదేశం పార్టీలో విలీనం చేసుకోండి. ఒక పార్టీ ఉంచి ప్రజలు ఎందుకు మభ్య పెట్టాలి? ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ఇది కలిపి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో మీరు అధికారికంగా ఉండొచ్చు కదా. లేదా మీరు పొత్తు పెట్టుకోండి. జేడీ లక్ష్మీనారాయణ లాంటి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదా, అలాంటి వాడితో పొత్తు పెట్టుకోండి. అలాంటికి ఇవ్వండి. కేఏ పాల్ ఏమైనా తక్కువ? ఆయన యొక్క స్టామినా తెలీదా మీకు? ఆయన చేయాలనుకుంటే ఆయన ఎంతమంది ఇన్వెస్టర్లను పిలుస్తారు, వాళ్ళని పెట్టుకోండి. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోండి. ఎవరు కాదంటారు మిమ్మల్ని? ఎవరు కాదంటారు? ఆ పనులు చేయం మనం, ఆ పనులు చేయం. మాట్లాడు. అది బట్ ఏమైనప్పటికీ నేనేం చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా సినిమాలు చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఆయనకు ఆర్థికంగా బలపడవచ్చు. కానీ సమాజానికి నేను ఉపయోగపడాలా, నా చేతనైంది నేను ప్రజలకు చేయాలా, అవినీతి అక్రమాలు, రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు పరిపాలిస్తున్నారు, ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఏ విధంగా నిద్రపోతా ఉన్నాడని అందరూ. ఇది కరెక్ట్గా చెప్పాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు ఏ విధంగా నిద్రపోతా ఉన్నారు అన్నది. అంటే పవన్ కళ్యాణ్ గారు కావాలనుకుంటే సినిమాలు చేసుకోవచ్చు, ఆయన ఇది చేసుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి కావాలంటే బిజినెస్లు చేసుకోలేడా? జగన్మోహన్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రాకపోతే ఈనాడు కేంద్ర మంత్రిగా ఆయన ఉండేవాడు కాదా? కేంద్ర మంత్రి అంటే బీజేపీ పోతే బీజేపీలో పోయినా ఆయనకి నెంబర్ 1 స్థానమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన లీడర్ ఆయన. 40% ఓటింగ్ ఉంది. అదే బీజేపీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఈయన పేరు ఏం పేరు మన బయటికి వెళ్ళిపోయాడు కదా, విజయసాయి రెడ్డి గారు అడిగితే ఆయన చెప్పాడు ఇంటర్వ్యూతో, మీడియాతో, లేదు కుదరదు అని చెప్పేసి ఆయన పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దమ్మున నాయకుడిలా చెప్పాడు. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు ఇంకొక ఎజెండా లేదు ఉండబోదు అని. మీరు చెప్పండి అదే మాట. మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారని చెప్పేసి ఆనాడు కేంద్ర మంత్రి గారే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే అది ప్రైవేటీకరణ ఆగిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? అందులో ఫైర్ కానీ ఇది కానీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా ప్రైవేట్ పరంగా చేసుకుంటూ వెళ్తున్నారా లేదా? దాదాపు ఆ స్టీల్ ప్లాంట్ కూడా ఒక 33,000 ఎకరాలో ఎంతో ఉంటుంది. అది కూడా ఒక్కొక్క ఎకరం వచ్చేసరికి ఆ వైజాగ్ నడిబొడ్డులో 50 నుంచి 70 కోట్లు ఉంటుంది. 50 నుంచి 70 కోట్లు అంటే ఎంత పెద్ద స్కామ్ అది? 30,000 ఎకరాలు అంటే 50 నుంచి 70 కోట్లు వేసుకుంటే దాదాపు ఒక 5 లక్షల కోట్ల స్కామో 2 లక్షల కోట్ల స్కామో అది. మరి ఇవన్నీ ఎవరికి తెలియవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మీరు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే ఒక బలమైన నాయకుడు అయ్యేవాడు కాదు, ఆయన మీద కేసులు ఉండేవి కాదు, ఒక బలమైన నాయకుడిగా ఉండేవాడు, ఏముండేది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కూడా ఉండేది. నేషనల్ పార్టీస్తో కొట్టుకుంటా ఉండేవాళ్ళం. నేషనల్ పార్టీస్తో అలా కాకుండా రీజనల్ పార్టీస్ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అన్నిటి కోసం ఆయన నిలబడ్డాడు. అదే కాంగ్రెస్ లో ఉండుంటే ఆయన మీద కేసులు ఉండేవి కాదు. అప్పటి వరకు లేవు కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు లేవు. ఆ రోజు ఉండేవి. సోనియా గాంధీ గారు చెప్పినట్టు వినుంటే ఆ రోజు మీకు అగ్నిష్గా నిలబడుతున్నాడని చెప్పేసి ఇటు పక్క తెలుగుదేశంతో అటు పక్క సోనియా గాంధీ గారితో నేషనల్ గా సోనియా గాంధీ గారితో కొట్లాడటం అంటే మాట్లాడుకున్నావా? ఒక స్కిల్ స్కామ్ కేసులోనే తట్టుకోలేక అల్లాడిపోయి ఢిల్లీ వెళ్ళి పొత్తు పెట్టుకున్నారంటే మీరెక్కడ? ఢిల్లీ ఒక స్కిల్ స్కామ్ కేసులోనే ఢిల్లీ పొత్తు పెట్టుకున్న మీరెక్కడ? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసులు పెట్టించుకున్నా, అన్ని బరాయించుకొని పెట్టుకున్నా, ఏమైనా పర్లేదు, నన్ను జైలు వేసుకున్నా పర్లేదు, నేను నమ్మిన ధర్మం నా వైపు ఉంది అని చెప్పేసి ఆయన నిలబడిన ఆయన ఎక్కడ? ఈ నేషనల్ పార్టీస్ నన్ను ఏం చేసినా పర్లేదు అని చెప్పేసి నుంచి ఆయన అక్కడ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా అదే 151 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోలేడా? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేడా? గెలవలేడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నరేంద్ర మోదీ గారు మన చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారా? ఇవాల్టి గారిని నమ్ముతారా?
ఇవాళకైనా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా? ఈయన కొంచెం మెలికి పెడితే రేపు పొద్దున పవర్లోకి కాంగ్రెస్ వస్తుందంటే ఇప్పుడు వెళ్ళి బీజేపీని తిట్టరా చంద్రబాబు గారు? తిట్టిన సందర్భాలు లేవా? తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మీరు ఇచ్చేయలేదా? అవన్నీ కూడా వాళ్ళకి గుర్తుండవు అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ అడిగిందే జగన్మోహన్ రెడ్డి గారిని. మీకు 2 రోజులు అపాయింట్మెంట్ దొరకలా. ఆ రోజు ఎలక్షన్స్ లో వచ్చి అనిపించింది నాకు, ఎందుకు మన తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి పోయి వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నారా అనిపించింది నాకు. ఇది ద్వాపర యుగం కాదు, త్రేతాయుగం కాదు, రాముడి యుగం కాదు, ఏది కాదు. మనం బలంతో మన యొక్క శత్రువుని బలంగా కొట్టాలి, వేరే వాళ్ళ యొక్క బలం తీసుకోవాలి అని చెప్పేసి మనం అనుకోవడానికి, ప్రజల యొక్క మైండ్ సెట్ తో, ప్రజల యొక్క ఆలోచనలతో, ప్రజలకి ఎవడైతే మంచి చేస్తా ఉన్నాడో అని చెప్పేసి అనుకొని వెళ్లాల్సింది. అర్థమవుతుందా? ఒక నలుగురిని ఒక తాడు పట్టుకొని లాగేదైతే ఒక నలుగురు సహాయం తీసుకోవచ్చు, కానీ ప్రజలు వాళ్ళు వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి, మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి, స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, స్కూల్స్ పరిస్థితి ఏంటి, ఫీజు రీఎంబర్స్మెంట్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఓట్లు వేసుకుంటారు కదా. ఆ ఓట్లు కూడా మనం చీల్చాలి బలవంతంగా. ఒక 3 పార్టీలతో వస్తే తప్ప మన ఓట్లు చీలవు అని చెప్పేసి పొత్తు పెట్టుకొని గెలిచింది మీరు. ఈ వీడియో ఎంతసేపు వచ్చిందో నాకైతే తెలియదు. సో వీళ్ళతో మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది. ఫ్యాన్ కూడా వేసుకోలేదు నేను. కొంచెం ఇంకా అయిపోవచ్చింది. మనోడు ఎండింగ్ ఇస్తున్నాడు, ఎలివేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనలో కూడా ఇది కలుగుతుంది అనమాట. కలిగి ఆయన ప్రజల్లోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు చేయాలనుకొని మంచి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని మనం కూడా గట్టిగా అభినందిస్తూ ఏమైనా నేను బలంగా చెప్తున్నా, ఇప్పటికీ కూడా మీరు మంచి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి నా పాయింట్. వాళ్ళు మంచి చేయమని ఆ మంచి గురించి నేను మాట్లాడడానికి సిద్ధం. వాళ్ళు చేసిన అన్యాయాలని, వాళ్ళు చేసిన యుద్ధానికి నువ్వు సిద్ధమా? నేను చూపిస్తా. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి, ఎంతమంది రైతులు చచ్చిపోయినారు, ఇవన్నీ కూడా లెక్క తీసి చూపిస్తా. నువ్వు చూపించగలవా? మాట్లాడగలవా? నేను మాట్లాడతా వాళ్ళు మంచి చేస్తే. సబాష్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా మెడికల్ కాలేజీలు కట్టినారు, పోర్టులు కట్టినారు, ఇంతమందికి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పి నేను మాట్లాడతా. అప్పటికీ మా పార్టీ వాళ్ళు చేసినటువంటి అవలే పనులకు మాకు తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పినారు రాష్ట్ర ప్రజలని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అని కోరుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం. నీకు చెప్పాల్సింది ఉంది, చెప్తాను ఖచ్చితంగా. ఇది సోషల్ మీడియా యుగం కదా, సోషల్ మీడియాలోనే కొట్లాడదాం. ఓకే, కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.